అందరికీ హాయ్ అండి. ఉదయం ఇంక పూజది అయిపోయింది. ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. మీకు కూడా ఒకసారి బాబావారిని చూపిద్దాం కదా అని ఈ మధ్యన బాబావారికి ఇంతకుముందైతే ఏదోటి కొనివ్వడం, ఈ మధ్యన ఏమీ కొనట్లేదండి. కొనాలి బాబావారికి. ఇంకా స్వీట్ చూసారా, ఆ బొట్టు పెట్టించుకోవడం కోసమే వెయిటింగ్ చేస్తుంది. నేను పెడతానా లేదా అని. ఇంకా బొట్టు కూడా పెట్టేసాను కదా, ఇంకా తర్వాత దాని ఇష్టం అల్లరి చేస్తూ ఉంటుంది. తను వచ్చేటప్పుడు మధ్యాహ్నం 2 అయిపోయిందిలేండి. వస్తా చికెన్ కర్రీ, లివర్ ఫ్రై పట్టుకొచ్చారు లంచ్కి, అదే మధ్యాహ్నం భోజనానికి. ఇంకా పెరుగు లేకపోతే ఇంకా అన్నం తిన్నట్టే అనిపించదండి నాకైతే. కొంచెం అయినా వేసుకొని తినాలి పెరుగు లాస్ట్లో. ఒకవేళ కూర ఏమి లేకపోయినా పెరుగు వేసుకున్నా తినేస్తానండి. నాకు పెరుగు ఉంటే చాలు. ఇంకా భోజనాలు అయిపోయి స్వీటీ పెట్టేసాను. ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. ఇంక ఈవినింగ్ టైంలోని 5:30 అయింది, అదేంటి 5:30 అయింది. అప్పుడు కుళాయి వచ్చింది. సరే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. గోరింట మొక్క చూసారా, ఆకులు అంతా రాలిపోయింది, శుభ్రంగా పండిపోయి. అంటే మొన్న మధ్యనే కొంచెం ఎండలు కూడా బాగా కాసినాయి కదా, నేను వాటర్ వేయలేదండి. ఒక 2 రోజులు బయటికి వెళ్ళడం వల్ల ఆ టైంలోనే ఆకు మొత్తం రాలిపోయి అలాగా పడిపోయి ఉంది కిందనే. ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేసేస్తున్నానండి. ఇంకా మానకుండా వెయ్యాలి. ఇది మారేడు దళం చూసారా, ఇట్లన్నిటికీ కర్రలు పెట్టి కొంచెం సెట్ చేయాలండి అనుకుంటున్నాను. కానీ తనేమో తీసుకురావట్లేదు. తీసుకొస్తే అప్పుడు వెయ్యాలి. ఇది కూడా కొంచెం ఆకు పండుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఖర్జూరపు మొక్క అండి. మీకు చాలాసార్లు చెప్తాను కదా, ఫారెన్ నుంచి తీసుకొస్తే ఖర్జూరం అది వేస్తే వచ్చాయండి, చాలా మొక్కలు వచ్చాయి. కానీ ఇంకా లాస్ట్కి బతికిందల్లా ఒక్కటే బతికింది. ఇక్కడ మొక్కల దగ్గర ట్యాప్, అదేంటి కుళాయి వేయించాను కదా, మొక్కల కోసమని ట్యాప్ పెట్టడం కోసమని వేయించాను. తీరా అదేమో కిందకి అయిపోయి, ఈ పైప్ పెట్టేటప్పుడు పైప్ ఎత్తుతాం కదండి, పెడతాం కదా, అప్పుడు నీళ్ళు సరిగ్గా రావట్లేదు. 2 ట్యాప్లు మార్చాను కానీ సెట్ అవ్వలేదు. ఇంక ఇలాగా జగ్గుతోనే పోయవలసి వస్తుంది. ఇంకా తర్వాత ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినా పైన ఏదైనా చేసినా ఇంకా కొంచెం కుళాయి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో వేయించాను. అసలు నాకు మర్చిపోయానండి. అప్పుడే నేను వాటర్ ట్యాంక్ మేము మార్చుకున్నప్పుడే దానికి వేయించేస్తే సరిపోయేది. నేను వేయించలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. ఇంకా కిందకు వచ్చి స్వీటీ ఏమో పడుకొని చూస్తుంది. ఇంకా బట్టలు అవి ఉన్నాయి కదండి చాలా. ముందు రోజు కూడా ఐరన్ చేశాను, ఇంకా రెండో రోజు కూడా చేస్తున్నాను. అందులో చాలా బట్టలు ఉన్నాయి అన్నాను కదండి. బట్టలు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తానే సరిపోతుందండి. ఇంకా 2 days పడుతుంది. ఇంకా బట్టలు కూడా చేసేస్తే కొంచెం బట్టల పని అయిపోయింది అనుకోండి, చాలా రోజుల వరకు ఇంకా ఐరన్ చేసే పని కూడా ఉండదులేండి. ఇంకా నేను తర్వాత బట్టలు వాష్ చేసేసా కూడా అవి కూడా చేసేస్తాను. ఇంకా చాలాలు బట్టలు చేసేంత టైం కూడా పని ఉండదు కూడా ఇంకాను. ఇంకా పైన ఒకటి ఉంది కదండి, టెర్రస్ పైన, అదొకటి చెయ్యాలి. ఇలాగా ఉన్నాయి. కానీ ఎందుకో ఒక్కొక్క రోజు కొంచెం బద్ధకం అనిపిస్తుంది చేయటానికి. అప్పుడే కొంచెం మానేస్తాను. ఆ వీడియో తీయటం కూడా తీయాలా వద్దా అనుకుంటా ఆలోచిస్తా తీస్తాను. అందుకే కొంచెం ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువగా ఏమీ ఉండదండి. లాస్ట్కి తీయటం మాత్రం మానను, ఎందుకంటే ఇంకా అలవాటు అయింది కదా. ఇంకా అందుకోసమని అలా తీస్తూ ఉంటాను. మర్చిపోయాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా బట్టలు అవి అలాగా చేస్తున్నాను, ఒక పని తర్వాత ఒకటి నెమ్మదిగా అలాగా. ఇంకా తను వచ్చేసరికి సరిపోద్దులేండి, 9:30కి 10కి ఆపేస్తాను. తను వచ్చేసరికి 11, 10:30 అవుతుంది కదండి. ఈలోపు ఈ బట్టలన్నీ అవుతాయి. ఇంకా బట్టలు అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ స్వీటీకి అన్నం ఒకటి పెట్టాలి. అన్నం పెట్టేసి అప్పుడు మళ్ళీ కొంచెం గిన్నెలు కడగడం, ఈ పనులు ఉంటాయి కదండి, అవన్నీ చెయ్యాలి. ఇంకా టైం చూసుకొని చేస్తానండి. నేను కరెక్ట్ టైంకి ఆపేస్తాను. లేకపోతే మళ్ళీ తను వచ్చేసరికి పని అవ్వలేదనుకోండి, ఇంకా కొంచెము అరుస్తారు. అందుకోసమని తను వచ్చేసరికి నేను మొత్తం ఎక్కడ పని అక్కడ అవచేసేస్తాను. అంటే పని అంటే కాదండి, బట్టలు ఐరన్ చేస్తాను కదా, అన్నీ ఎందుకు ఒకేసారి చేయాలంటారు. అందుకోసమని చేసినంత మట్టుకు ఆ టైం ప్రకారం చేసేసి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే మరుసటి రోజు చేస్తాను. నేను అనుకోవడం అయితే ఇంకా 2 days అలా ఉంటుంది అనుకుంటున్నాను చేయటం. అంటే ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకోసమని ఇంకా బట్టలన్నీ ఒకేసారి చేయకుండా, ఒకేసారి చెయ్యొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్కి అవుతాయి. కాకపోతే ఇంకా నేను మార్నింగ్ టైంలో ఎక్కువ ఏమి చేయనండి, ఎందుకంటే తక్కువ చేస్తాను. ఎక్కువ నైట్ టైం ఏదన్నా ఈవినింగ్ తను వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైం కాంచి స్టార్ట్ చేస్తే ఇంకా తను వచ్చే టైంకి నాకు అవుతాయి. అందుకోసమని నేను అలా చేస్తూ ఉంటాను. ఆ పక్కన స్వీటీని కూడా చూడాలి కదా, దానికి టైంకి అన్నం పెట్టాలి.
అందులోని అది అడగదేయండి, మనం పెడితే తప్ప. అందుకోసమే నేను దానికి టైం ప్రకారం పెడుతూ ఉంటాను ఎప్పుడూను. అస్సలు మాను, ఎంత పని ఉన్నా సరే ఆ టైంకి దాన్ని పెట్టేస్తాను. అమ్మ స్వీట్కి పెట్టకపోతే ఇంకేమన్నా ఉందండి, అడగదు పాపం, మనం పెడితేనే కదా అది కూడాను. అది అడిగి తినేవనుకోండి గొడవ ఉండదు, ఆకలేస్తుందేమో పెట్టాలి అని అనుకోవచ్చు. కానీ మన స్వీటీ అలా కాదండి, నేను పెడితేనే తింటుంది, లేకపోతే ఇంకా అలా ఉంటుంది. అది బయటికి వెళ్ళాలి, టాయిలెట్ పోసుకోవడానికి కూడా అది దానికి కూడా అడగదండి పాపం, తీసుకెళ్ళి వరకు అలా ఉండిపోతుంది. అంటే మనం తెలుసుకొని దాన్ని తీసుకువెళ్ళాలన్నమాట అండి. కానీ మాట్లాడిన అర్థం అవుతాయి, వెళ్తావా అని అడిగితే అప్పుడు వెళ్తానని రెడీ అవుతుంది, లేకపోతే అవ్వదు. అలా నేను అందుకే దాన్ని అర్థం చేసుకొని టైం ప్రకారం అన్నం పెడతాను అడగకుండానే. తను కూడా బయటికి టాయిలెట్కి బయట తీసుకెళ్ళమని చెప్తాను. కానీ అంటారు అది అడగలేదు కదా నువ్వెందుకు చెప్తావా అని అంటారు. కానీ అది అడగలేదని మనం కూడా అలా ఉంచలేము కదా. అదే బయటవి అయితే ఎన్నోసార్లు వేస్తూ ఉంటాయి. మా స్వీటీ అలా కాదండి, మన స్వీటీ ఇంకా అది టైం ప్రకారం మార్నింగ్ ఒకసారి వెళ్తుంది 9:30 10 ఆ టైంకి, మళ్ళీ నైట్ 11:30 ఆ టైంకి వెళ్తుంది అండి. నైట్ టైం తను వచ్చి తీసుకువెళ్తారన్నమాట. ఇంకా అందుకోసమే మనం అర్థం చేసుకొని దాన్ని తీసుకువెళ్ళాలి తప్ప దానికి అది అడగదు కూడాను. ఇంకా బట్టలన్నీ చేస్తున్నాను కదా, చున్నీలు మొత్తం అన్నీ చేసేస్తున్నానండి. ఇంకా బట్టలన్నీ చేసేస్తే ఇంకా అయినంత మట్టిగా అవుతాయి కదా అని ఎలాగైనా పూర్తి చేయాలన్న ఇదితో, లేకపోతే నా చాలా బట్టలు అయిపోయినాయండి. బట్టలు చూసారా 2 రోజుల నుంచి వేస్తున్నాను, అయినా సరే ఇంకా అవ్వట్లేదు. మళ్ళీ వాషింగ్ మిషన్లో కూడా ఉన్నాయి, అవి కూడా వేసేసిన తర్వాత మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ లక్ష్మి ఒకటి మొన్న డ్రెస్ కుట్టింది కదండి లక్ష్మి, ఆ డ్రెస్ ఒకటి ఉంది ఐరన్, అది కొంచెం వాష్ చేసేసి అప్పుడు దాన్ని కూడా ఐరన్ చేసేస్తాను. ఇంకొన్ని రోజుల వరకు ఇంకా నాకు అట్ల పని ఉండదు. ఈ మధ్యలో కూడా మేము ఎక్కడికి బయటికి వెళ్ళే పని కూడా లేదులేండి, వెళ్ళే ఆలోచన కూడా లేదు. అదే బయటికి వెళ్తానో చాలా బట్టలు వచ్చేస్తున్నాయండి, శారీస్ కానీ డ్రెస్సులు కానీ. ఇంకా అవి అందులో ఇప్పుడేమో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు కదా. అదేదో ఆ పడక ముందు అన్నీ బట్టలు కొంచెం వాషింగ్ పెట్టించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆరబెట్టడానికి పైనేమో కుదరదేయండి, వర్షం పడుతుంటే పైకి ఎక్కి దిగాలంటే కష్టం వస్తామాను. ఇంకా కిందన అంటారా, ఇంకా కిందన వేయడం కూడా నాకు ఇష్టం ఉండదేయండి. ఇంక ఫ్రిడ్జ్ దగ్గర పెట్టాం కదా, తీగ కట్టారు కదా ఈయన, అది మామూలుగా టవర్స్ ఏమన్నా వేయటానికి మాత్రమే. అది వేసాం ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, ఏమన్నా సడన్గా వర్షం వచ్చినప్పుడు వేయటానికి ఉంటుందని. అలాగని కట్టాం కదా అని ఇంక అస్తమానం వేయాలి అన్న ఆలోచన కూడా లేదు కూడాను. ఇంక అందుకే ఈలోగా మళ్ళీ బట్టలన్నీ కొంచెం అన్నీ చేసి పెట్టించుకున్నాను అనుకోండి, ఇంకా చాన్నాళ్ళ వరకు ఉండదు. కాకపోతే ఇంక మామూలు బట్టలు ఉంటాయి కాబట్టి ఇంకెప్పుడప్పుడు చేసేసుకుంటే ఇంకా ఆ బాధ కూడా ఉండదండి. ఈసారి నుంచి ఏ రోజు బట్టలు ఆ రోజే చేసేస్తాను. చేసేసి పెట్టేసుకుంటే ఇంకా మనకి పని అయినట్టు ఉంటుంది, ఒకేసారి ఎక్కువగా ఉన్నట్టు కూడా అనిపించదు. ఈలోపు నేను ఐరన్ చేస్తున్నాను కదా, స్వీటీ ఏమో చూస్తుందండి కదా, వస్తుంది చూస్తుంది వెళ్తుంది పాపం. దాంతో కాసేపు ఆడాలంటుందండి, నేనేమో పెద్ద పట్టించుకోను, అది ఆడుతుంది. కాకపోతే తనతోనైతే ఎక్కువ ఆడుతుందండి, నేను దాంతో మాట్లాడడం తప్ప పెద్దగా ఏమీ ఆడడం కట్ట ఏమి ఉండదు. తను వస్తే మాత్రం కాసేపు దాంతో ఆడుతూ ఉంటారు. అందుకే తను వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. ఒక్కొక్కసారి అయితే ఇంకా రావడానికి కూడా కొంచెం లేట్ అయిపోతుందిలేండి. ఈ మధ్యని కొంచెం ఎవరొకరు పేషెంట్లు గట్ట వస్తున్నారు, మామూలుగా సెలైన్లు పెట్టడం గట్ట టైం పట్టేస్తుంది కదండి. అవన్నీ చూసుకొని అప్పుడు వచ్చేసరికి ఇంకా 11 టైం అయిపోతుంది. ఎప్పుడన్నా వస్తే కొంచెం 10కి వచ్చేస్తున్నారు, లేకపోతే 10:30 11 ఆ టైం అయిపోతుందిలేండి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం. ఇంకా అప్పుడు దాకా పాపం స్వీటీ అలా డోర్ దగ్గర ఉండి చూస్తుంది, లేకపోతే నా దగ్గరికి వస్తుంది. ఇంకా రాలేదని నేను కంగారు పడిపోద్ది అన్నమాట అండి. దానికి టైమింగ్ భలే టైం తెలిసిపోద్దండి, ఆ టైం వరకు చూస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ఇంకా దానికి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అన్నమాట, రాలేదని. అందులో తను పని చేసినా ఒప్పుకోదు, టైంకి రాకపోయినా దానికి ప్రశాంతంగా ఉండదండి. అందుకే అంటారు మనుషుల కన్నా ఇవే బెస్ట్ అండి, నిజంగాను చాలా మంచిదే అండి. ఇంకా స్వీట్ అలా పడుకొని చూస్తుంది. ఇంకా నేను బట్టలు ఇవి కొన్ని ఐరన్ చేసానండి, తన షర్ట్లు మామూలు డ్రెస్సులను ఇంకా ఉన్నాయి, తర్వాత చేద్దాము. అందులో ఇంకా డ్రెస్సులు కొన్ని కుట్లు ఊడిపోయినాయండి అక్కడక్కడ, ఇంకా అవి కూడా కుట్టేసి అది కూడా ఐరన్ చేసేద్దాం కదా అని మిషన్ మీద కొంచెం కుడుతున్నాను. అది చేద్దాం అనుకుని అలాగ అయిపోతుందండి, కుడదాం అనుకుండేసరికి. ఈ మిషన్ కూడా సరిగ్గా ఒక్కొక్కసారి నేను ఈ మధ్యన తీయలేదు, మొన్న ఆయిల్ వేసాను కానీ మళ్ళీ ఆయిల్ వేయాలండి. ఆయిల్ ఒకసారి
వేసేసి ఉంచేసాను. అందులో చాలా రోజులు అయింది, మళ్ళీ ఇంకొకసారి వేసేస్తాండి. ఇంకా నైటీలు అవి ఉన్నాయిలేండి కొత్తవి, మొన్న అమ్మ పంపించింది కదా నాకు, అవి కుట్టుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. అవి ఒకటి కుట్టాలి, బ్లౌజులు కూడా ఉన్నాయండి. చాలా రోజులు అయింది అదే పలం రాజనగర్లో ఉన్నప్పుడు లక్ష్మి కట్ చేసి ఇచ్చింది నాకు. అవి కుడదాం అనుకున్నాను కానీ కుట్టడానికి కూడా ఇంకా కుదరలేదు. మేము అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి రావడం, మళ్ళీ ఇక్కడ సర్దుకోవడం, తర్వాత నా వేలు ఒకటి బాగోకపోవడం, ఇలాగ దాని తర్వాత ఒకటి రావడం వల్ల ఇంకా అవి కూడా కుట్టడానికి అవ్వలేదు. ఈసారి కుట్టాలండి. లక్ష్మి మోటార్ ఇచ్చింది కదా, కొంచెం ఈజీగా అవుతుంది అని ఇచ్చింది. అది బిగించిన తర్వాత అప్పుడు కొంచెం నైటీలు కానీ బ్లౌజులు కానీ ఇవన్నీ కుట్టుకోవడానికి టైం చూసి కుడతాను. అందులో టైం కూడా సరిపోవట్లేదు లేండి. పగలు కొంచెం ఏం చేయకపోయినా వంట అది చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మాత్రం ఇంకా ఇలాగ ఏదో ఒకటి పని చేయటం, ఇంకా వీడియో తీయటం, మళ్ళీ ఆ వీడియోని ఎడిటింగ్ చేయటం, కొంచెం ఎడిటింగ్ చేయటం అది కొంచెం టైం పడుతుంది కదండి. ఇంకా అందుకోసమే లేట్ అవుతుంది. ఇంకా లేకపోతే ఎంత పని అన్నా చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ చేయడమే చాలా టైం పడుతుంది కాబట్టి చేయటానికి ఏదన్నా ఎక్స్ట్రా పని చేయాలన్నా సరే కుదరటం లేదు. ఆ టైంకి చేసి పెడుతున్నాను. కానీ ఇంకా మిషన్ మీద కుట్టేసాను కదండి, కుట్లుని అవన్నీ మళ్ళీ ఐరన్ చేసేస్తున్నాను. ఇంకా ఈ డ్రెస్ వదిన కొనుక్కుంది, పాపం చాలా ఇష్టంగా కొనుక్కుంది, బ్లాక్దే అండి తనకి ఇష్టమని. కానీ మేము చెన్నై వెళ్ళాం కదా, అప్పుడు వదిన రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ఆ డ్రెస్సు ఇంకా దాంతోపాటు ఇంకొక 2 డ్రెస్సులు ఇచ్చిందండి కొని. మొత్తం 3 డ్రెస్సులను ఒక వాచ్ కొని ఇచ్చింది. మేము చెన్నై వెళ్ళినప్పుడు తను ఇష్టంగా కొనుక్కున్నది నాకు ఇచ్చింది మాట అండి. ఇంకా బట్టలు అవి ఐరన్ చేసేస్తున్నాను. ఇంకా అయిపోయినాయిలేండి. ఇంకా అంటే అయిపోవడం అంటే ఇప్పుడుతో మాత్రం ఆపేస్తాను, ఇంకా మరుసటి రోజు మాత్రం మళ్ళీ చేస్తాను. ఇంకా అక్కడికి 2 రోజులు పూర్తయినట్టే అండి నేను బట్టలు ఐరన్ చేయటం. ఇంక ఇలాగే ఉంటుందండి. అందుకే ఎక్కువగా ఏది పెట్టుకోకూడదు, ఎప్పుడప్పుడే చేసేసుకుంటే ఇన్ని రోజులు టైం పెట్టే పని కూడా ఉండదు, మనకి ఈజీగా అయిపోతుంది కూడా. ఇంకా బట్టలు ఇంత మట్టికి అవజేసాను, ఇంకా మిగిలినవి మరుసటి రోజు చేస్తాను. ఇంకా బట్టలు బీరువాలో పెట్టేస్తున్నానండి. మళ్ళీ బయట పెట్టాను అనుకోండి, స్వీటీ మంచం మీదకి ఎగరడానికి చూస్తూ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ అవి పడిపోతాయి, మళ్ళీ మడతలు అవి ఊడిపోతాయి. ఇంకెందుకు వచ్చింది మళ్ళీ అవన్నీ మళ్ళీ బీరువాలో సర్దేస్తున్నాను. చూసారా, బట్టలు ఐరన్ చేసి పెడితే చక్కగా ఎన్ని బట్టలైనా మనం పెట్టుకోవచ్చు కూడా. అదే మామూలుగా పెట్టామనుకోండి, ఎన్ని బట్టలు పెట్టినా సరే అది సెట్ అవ్వదు కూడా, మనకి చిరాకుగా ఉంటుంది. నాకైతే మాత్రం ఇలాగా ఉంటేనే ఇష్టమైంది. ఎప్పటికప్పుడు ఐరన్ చేసి చక్కగా పెట్టుకోవడం ఇష్టం. ఎక్కువ పట్టదు, నీట్గా ఉంటుంది కూడాను. అందుకే ఎక్కువగా నేను అలా ఎప్పుడెప్పుడు ఇంతవరకు అయితే అలా చేసేసేదాన్ని. ఇంతకుముందు కూడా అలాగే ఎప్పుడెప్పుడు చేసినవి కూడా ఉంటాయి కూడాను. ఇంక ఈ మధ్యకాలం చేయటానికి టైం సరిపోక ఇంకా పెట్టట్లేదు, కానీ చేయటం లేదు. ఇంక ఈసారి నుంచి అలా కాదులేండి, ఇంక ఎప్పటిదప్పుడు చేసేస్తాను. ఇంకా తన బట్టలు షర్ట్లు అవి ఉంటాయి పైన పెట్టేస్తున్నాను. తనదైతే తక్కువే, నాదైతే మాత్రం ఫుల్గా ఉంటాయి మొత్తం. ఇందులోని నావే ఉంటాయి. ఇంకా బట్టలు అవన్నీ బీరువాలో పెట్టేసాను కదా. ఇంకా రైస్ పెట్టానండి కొంచెం. ఇంక ఈవినింగ్ రైస్ కొంచెం కూర అది ఉంది, సరే రైస్ పెట్టమన్నారు తను, అందుకోసమని రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా గిన్నెలు ఉన్నాయన్నాను కదండి, ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. స్టవ్ మీద అవి కడిగేసి కొంచెం పాలు పడ్డాయండి, అందుకే స్టవ్ మీద కూడాను పక్క తీసి కడిగేస్తున్నాను. లేకపోతే ఇంకా దాన్ని బట్టి చీమలో ఏవోటి చేరుతూ ఉంటాయి కదా. ఇంక ఎప్పుడెప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి గొడవ ఉండదు కడిగేసుకుంటే. ఇంక గిన్నెలు కడగడం కూడా అయిపోయిందండి. ఇంక నేను కూడా తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి అప్పుడు తను వచ్చిన తర్వాత ఇంక భోజనాలు చేయాలండి. స్వీట్కి కూడా పెట్టాలి అన్నం, పెట్టేస్తే దానికి ఇంకా గొడవ ఉండదండి. అది పాపం చూస్తుంది అన్నం పెట్టమని, గిన్నెలు కడిగిసిన తర్వాత అప్పుడు పెడతానని చెప్పాను. ఇలాగప్పు అదండి అన్నం అవుతుందిలేండి, అన్నం అయిన తర్వాత అప్పుడు పెడుతుంది దానికి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు కూడా. ఇంకా గిన్నెలు కూడాను ఇంకా అయిపోయినాయిలేండి, ఎక్కువగా ఏమీ లేవు, కొంచెమే ఉన్నాయి. అందులో ఎప్పటిదప్పుడే కడిగేస్తాను కాబట్టి ఇంక ఇప్పుడు నైట్కి మొత్తం ఇంకా రైస్ ఇప్పుడు కడిగేస్తున్నా, మళ్ళీ రైస్ తిన్న తర్వాత కూడా అవి కూడా కడిగేస్తే ఇంకేమి ఉండవు. ఇంకా బయటది వాకిలి కడిగి ముగ్గు పెట్టానండి. ముగ్గు తీసుకురావాలండి ఈసారి మెయిన్ రోడ్డు వెళ్తే, ముగ్గు పెడితేనే మంచి అందంగా కనిపిస్తుంది కూడా. ఇది శుద్ధ కదండి, అందుకు కడిగినప్పుడు మామూలుగా కనిపిస్తుంది, కానీ మార్నింగ్ అయితే మాత్రం మంచి నీట్గా ఉంటుంది. నాకు అవి అటువంటివి వచ్చాయండి, ఇంకా చుక్కల ముగ్గులు రావు, అందుకే అవే పెడతాను. ఇంకా స్వీటీ పడుతుంది, మళ్ళీ
అన్నం తింది కానీ రామ్మంటే పాపం వచ్చి ఇంకా అన్నం తింటుంది అది. అక్కడికి చాలా లేట్ అయిపోయిందండి పాపం, తొందర పెట్టాలనుకున్నాను కానీ ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంక భోజనాలు అయిపోయినాయి, గిన్నెలు కడగడం అయిపోయింది, స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసాను నేను. ఇంక మార్నింగ్ కూడా పని ఏమీ లేదు కూడాను. ఇంకా లైట్ ఆఫ్ చేసేసి వంటగది డోర్ వేసేసి ఇంకా లోపలికి వస్తే ఇదిగోండి స్వీట్ ఇలా పడుకొని ఉంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.